నమస్తే అందరికీ. రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిగా క్లారిటీగా తెలియజేస్తున్నాం. రైతులకు ఇచ్చేది 20 బస్తాలు 30 బస్తాలు కాదు, 1 లేదా 2 బస్తాలు యూరియా సరఫరా చేస్తాం. ఈ సరఫరా చేసే దాంట్లో కూడా రైతు భరోసా కేంద్రాలలో ఇవ్వడం, ఒక కేంద్రాలలో ఒక చోట మార్కెట్ యార్డ్లలో ఇంకో చోట ఇవ్వడం కాకుండా ప్రత్యేకంగా ఒక స్టాల్స్ లాగా ఏర్పాటు చేయండి. ఈ స్టాల్స్ లాగా ఏర్పాటు చేసి ఒకే చోటే అందరికీ లేకుండా ఒక 100 మందికి ఒక చోట, ఒక 100 మందికి ఒక చోట, ఒక 100 మందికి ఒక చోట ఆ విధంగా ఏర్పాటు చేస్తే రైతులకు తీసుకోవడానికి వీలుగా చాలా సులభంగా ఉంటుంది. మీరు కూడా పోలీసు వారి పహారా, వాళ్ళ పహారా, వీళ్ళ పహారా అందరి కాకుండా చాలా వరకు అక్కడ యూరియా ఎవరైతే పంపిణీ చేస్తున్నారో వాళ్ళతోనే ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయొచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు బాగా గమనించండి. ఒకే చోట ఇస్తారు, దాదాపు 500 మంది, 600 మంది, 700 మంది, 1000 మంది, 2000 మంది అక్కడ గుమి కుడతారు. అసలు అల్లరిగా ఉంటుంది, పూర్తిగా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడేది ఇంకోటి ఒకరికొకరు అక్కడ కొన్ని చోట్ల కొట్టుకోవడం కూడా జరుగుతుంది. చెప్పులు క్యూ లైన్లో పెట్టి యూరియా కోసం పడికాపులు కాస్తున్నారంటే ఎంతవరకు ప్రభుత్వాలు మీ విధానాలు కరెక్ట్గా సాగిస్తున్నారో ఒకసారి బాగా ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా తెలియజేస్తాం.